ఇలాంటి క్రియలన్నీ కూడా అబద్ధ ప్రవక్తలు చేసేవి. అవన్నీ కూడా ఎవరు చేసేవి? అబద్ధ ప్రవక్తలు చేసేవి. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇగో ఈ పండు తినమ్మా నీకు ఇది జరిగిద్ది. ఆ! ఈ పండు తిను ఇట్లా జరిగిద్ది అని ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేయలా. యేసుక్రీస్తు ప్రభువారు చేయలా. అలాగే శిష్యులు బోధించేటప్పుడు కూడా ఎక్కడ వారు ప్రకటించలా. వారి యొక్క మాట ఎలా ఉండేదంటే మనుష్యులకి ఇష్టమైనట్టుగా ఉండేది కాదు వాళ్ళ మాట. అంటే మనుషులు యాక్సెప్ట్ చేయలేకపోయేవారు. యేసుక్రీస్తు బోధన కూడా ఎవరైనా యాక్సెప్ట్ చేశారా? పరిసయ్యులు వీళ్ళ మాటలు వింటూనే వాళ్ళకేమయ్యేది? ఈయనెప్పుడు చంపాలి, ఎప్పుడు చంపాలనిపించేది. ఎందుకు? ఆయన యొక్క బోధ అలాంటిది. ఆయన యొక్క మాట అంత గద్దింపునిస్తుంది. అంత ఖండితంగా ఉంటది ఆయన మాట. కాబట్టి నిజమైన ప్రవక్త కూడా మాట ఎట్లా ఉంటది? మనుష్యుని చెవికి వినసొంపుగా ఉంటే అది అబద్ధ ప్రవక్త మాటే. లేదు అది గద్దింపుగా ఉంది, ఖండితముగా ఉన్నది అనంటే అది నిజమైన ప్రవక్త బోధ అని గుర్తించాలని